ప్రజల్లో చైతన్యం లేక కులాల వారీగా విడిపోయి, పార్టీల వారీగా విడిపోయి, రకరకాల ద్వేషంతో సతమతమైపోతున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోయి ఉండింటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, అవలంబిస్తున్న పరిపాలనా విధానాలను చూసిన తర్వాత రోజు రోడ్లెక్కే పరిస్థితి ఉండేది. ఎన్నికల్లో మాటిచ్చి అమలు చేయలేని మేనిఫెస్టో దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజాస్వామ్య, చట్ట, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు, విచ్చలవిడిగా పెరిగిపోతున్న ధరలు, కరెంటు బిల్లులు, ఒకటేమిటి ప్రతి దాని మీద రోడ్డు మీదకు జనాలు రావాల్సిన పరిస్థితి ఉండేది. అటు అలా లేరు కాబట్టే, ఆ విధంగా రాలేరు కాబట్టే, వచ్చే పరిస్థితి లేదు కాబట్టే ప్రభుత్వం పారదర్శకత లేకుండా, జవాబుదారీతనం లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నారనేది అంగీకరించాల్సిన ఫ్యాక్ట్. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి ఒక సవాలు విసిరారు. ఇంత దారుణంగా పాలిస్తారా? ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండిసికి సంబంధించి 91,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకి 6,000 కోట్లు, 7,000 కోట్లు, 9,000 కోట్లకు తాకట్టు పెట్టి వాళ్ళు ఆ డబ్బును వసూలు చేయడం కోసం ప్రభుత్వ ఖజానానే యాక్సెస్ చేసే పర్మిషన్ ఇస్తారా? ఇది ధర్మమా? ఇంత అన్యాయమైన పరిపాలన చేస్తారా? దీని మీద జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నా దాని మీద మీరు వివరణ కూడా ఇవ్వలేకున్నారు. పోనీ మీరు చేస్తున్న తప్పో కరెక్టో అన్న చెప్పండి. అలా చెప్పే దమ్ము, ధైర్యం కూడా ప్రభుత్వానికి లేకపోతే ప్రజలు మనల్ని ఏం చేస్తారులే అని చెప్పి ప్రజలకు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా, ప్రజల దగ్గర పాలనలో పారదర్శకత లేకుండా ఇటువంటి పరిపాలన ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాజ్యాంగ ఉల్లంఘన కదా ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ ఖజానాను అలో చేయడం అని చెప్పి ఎవరు పట్టించుకుంటారు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రీట్వీట్ చేస్తూ మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు కూడా అన్నారు, వీళ్ళకి జవాబుదారీతనం ఎక్కడుంది? అరిసి నేసి మొత్తుకున్న చలనం లేని ప్రభుత్వం ఇది అని. ఎన్ని నిర్ణయాలు! ఎవరు ఇప్పుడు వైసీపీ వాళ్ళు వ్యతిరేకించుకుంటే ఏమైనా మాట్లాడారు అనుకోండి, మీకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు, మీకు 11 వచ్చినాయి, మీరు రాక్షసులు, మీరు సైకోలు అయిపోయాయి. మిగతా ఒక ప్రజాస్వామ్యవాది అనేవాడు కానీ, ఒక సంస్థ కానీ, ఒక మేధావి కానీ, మరొకరు కానీ ఎవ్వరూ నోరు తెరిచి ఈ జవాబుదారీతనం లేని పాలన ఏంటి, పారదర్శకత్వం లేని పాలన ఏంటి అని ఎవ్వరూ తెరవట్లేదు. ఈ 13 నెలల్లో కొన్ని వందల చీకటి జీవోలు. అదే చెప్పానుగా, ఇంతకుముందు పాతకాలంలో జనంలో కాసింత చైతన్యం ఉండేది కాబట్టి సరిపోయింది. అబ్బో, ఇప్పుడున్నటువంటి జనము, ఇప్పుడున్నటువంటి యువత ఇలాంటి పరిస్థితుల్లో ఉండి దేశంలో స్వతంత్ర పోరాటం చేయాల్సి వచ్చి ఉంటే ఇంకా అది అయ్యేదేనా? అరే